ఆసిఫాబాద్ జిల్లాలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం చేపట్టి తమ నిరసన తెలిపారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమగ్ర శిక్ష విభాగంలో వివిధ వింగ్లలో మేము గత 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నామండి. ఇప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఉద్యోగ భద్రతను కానీ రెగ్యులరైజేషన్కి కానీ నోచుకోలేకపోతున్నాము. ఈ రెగ్యులరైజేషన్ చేయడానికి అన్ని రకాల అర్హతలను మేము కలిగే ఉన్నాము. రోస్టర్లో మెరిట్ ద్వారానే మేము సెలెక్ట్ అయినాము. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెగ్యులరైజేషన్కి కానీ ఉద్యోగ భద్రతకి కానీ నోచుకోలేదు. ఇదే విధంగా సెంట్రల్ స్కీమ్లో అపాయింట్మెంట్ అయినప్పటికీ పక్క రాష్ట్రాలలో వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. కానీ మమ్మల్ని మాత్రం రెగ్యులర్ చేయడానికి నానా సాకులు చెప్తుంది మా ప్రభుత్వం. సెంట్రల్ అంటారు, స్టేట్ అంటారు, అక్కడ అడిగితే ఇక్కడ అంటారు, ఇక్కడ అడిగితే అక్కడ అంటారు. కానీ ఇది వరకు మాత్రం మా ఊసు ఎక్కడా కూడా లేదు. తక్షణమే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఇక్కడ 61 సంవత్సరాల నుండి రిటైర్ అయిన వాళ్ళని ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఏమీ చెప్పకుండా కూడా రిటైర్ చేశారండి. వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ జీవితం అంతా కూడా దారపోసి చిన్న పిల్లలకు, అనాథ పిల్లలకు, ఎంతోమంది డ్రాప్అవుట్లకు వండి పెట్టారు. అట్లాంటి వాళ్లకు ఎటువంటి కనీసం ముందు ఒక నెల ముందు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేయడం జరిగింది. ఇది న్యాయమా అని చెప్పి నేను గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నానండి. చూడండి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. అటువంటి వారికి ముందస్తుగా చెప్పి వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇప్పించి తర్వాత వాళ్ళకి ఎటువంటి